తిరుమలలో పెను విషాదం చోటు చేసుకుంది. నిన్న రాత్రి జరిగిన తొక్కిసలాటలో 6 మృతి చెందారు. 47 మందికి పైగా అస్వస్థతకు గురి కావడంతో స్విమ్స్ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. స్విమ్స్ ఆసుపత్రికి మంత్రుల బృందం చేరుకోగా సీఎం మరి కాసేపట్లో రానున్నారు. తిరుమలలో పెను విషాదం చోటు చేసుకుంది. నిన్న రాత్రి జరిగిన తొక్కిసలాటలో 6 మృతి చెందారు. 47 మందికి పైగా అస్వస్థతకు గురి కావడంతో స్విమ్స్ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. స్విమ్స్ ఆసుపత్రికి మంత్రుల బృందం చేరుకోగా సీఎం మరి కాసేపట్లో రానున్నారు. తిరుమలలో పెను విషాదం చోటు చేసుకుంది. నిన్న రాత్రి జరిగిన తొక్కిసలాటలో 6 మృతి చెందారు. 47 మందికి పైగా అస్వస్థతకు గురి కావడంతో స్విమ్స్ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రమోహన్ అందిస్తారు. చంద్రమోహన్, క్షతగాత్రుల పరిస్థితి ఎలా ఉంది? శీలా తిరుపతి వైకుంఠ ద్వార దర్శనానికి వచ్చిన 6 మంది మృతి చెందడం, అలాగే తొక్కిసలాటలో దాదాపు 37 మంది గాయపడడం వంటి సంఘటనలతో పెద్ద ఎత్తున ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ప్రధానంగా మృతులందరినీ కూడా ఈ తిరుపతి రూయా ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను కొద్దిసేపటి క్రితమే హోంమంత్రి వంగలపూడి అనిత, అలాగే మంత్రి నిమ్మల రామానాయుడు, అలాగే దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, మంత్రి అనగాని సత్యప్రసాదులు వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి కావాల్సిన ఏర్పాట్లు మృతదేహాలు తీసుకుపోవడానికి కానీ ఇక్కడ మార్చిరీలో వాళ్ళకు పోస్టుమార్టం నిర్వహించడానికి సంబంధించి అధికారులతో మాట్లాడారు. జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర అలాగే ఎస్పీ సుబ్బరాయుడుతో మాట్లాడి ప్రత్యేకంగా బందోబస్తును ఏర్పాటు చేశారు. భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు జరగకుండా చూడాలని చెప్పేసి కూడా వారు చెప్పారు. అలాగే ఇప్పుడు ప్రస్తుతం మృతుల కుటుంబ సభ్యులను హోంమంత్రి పరామర్శిస్తున్నారు. వారికి ధైర్యం చెబుతున్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం అండగా ఉంటుంది, అలాగే తాము అండగా ఉంటామని కూడా చెప్తున్నారు. ఇప్పటికే దాదాపుగా ప్రభుత్వం నుంచి 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియాను ప్రకటించడం జరిగింది. అలాగే వారి మృతదేహాలను వారి స్వస్థలాలకు తీసుకువెళ్లేందుకు ప్రత్యేకమైన చర్యలు చేపట్టడం జరిగింది. వాళ్ళకు ప్రత్యేకమైన ఒక అధికారిని నియమించి వారి స్వస్థలాలకు తీసుకుపోవడం జరుగుతుందని కూడా చెప్పడం జరిగింది. దీంతోపాటు జరిగిన సంఘటన పట్ల హోంమంత్రి అనిత తీవ్రమైన దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అలాగే మంత్రులందరూ కూడా కేబినెట్ మంత్రులందరూ కూడా తీవ్రమైన దిగ్భ్రాంతిని వ్యక్తం చేయడంతో పాటు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రధానమంత్రి అలాగే మంత్రులు కూడా దిగ్భ్రాంతిని వ్యక్తం చేయడం జరిగింది. సంఘటన పట్ల వారు తీవ్రమైన ఆవేదనను ఆందోళనను వెలిబుచ్చడం జరిగింది. దీంతోపాటు ప్రత్యక్షంగా వారికి అందరికీ కూడా సహాయం చేయాలని కూడా వారు నిర్ణయించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే 37 మంది తిరుపతి రూయా ఆసుపత్రి అలాగే స్విమ్స్ ఆసుపత్రిలో కూడా వైద్యం పొందుతున్నారు. వీరిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది, మరి కొంతమంది ఇప్పటికే డిశ్చార్జ్ అయిపోయినట్లు తెలుస్తుంది. వారిలో చాలామందికి పక్కటెముకలు విరిగిపోవడంతో పాటు సర్వైకల్ ఫ్రాక్చర్స్ కూడా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. దీంతోపాటు ఒకరికి కాలు విరిగిపోవడంతో పాటు ఒకరికి చేయి విరిగిపోయి మరికొంతమందికి రిప్స్ విరిగిపోవడంతో వారిలో 7 మందిని రూయా ఆసుపత్రిలో చేర్పించి వారికి వైద్య సేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ రూయా మార్చిరీ వద్దకు వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులతో పాటు అలాగే మంత్రులు అలాగే నాయకులందరూ కూడా వచ్చి చేరుకోవడం జరిగింది. నిన్న జరిగిన సంఘటన పూర్తిగా పోలీసుల వైఫల్యంగా ఇక్కడ బాధితుల కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే పోలీసులు వైఫల్యం వల్లనే తమ కుటుంబ సభ్యులను కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకానొక దశలో తాము ఎంత ప్రాధేయపడినా కూడా పోలీసులు పట్టించుకోలేదని, తమ వారు కనిపించకుండా పోయిన పరిస్థితులను వివరిస్తున్నా కూడా తమను నిర్లక్ష్యంగా మాట్లాడారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఒకానొక సందర్భంలో ఒక మృతి చెందిన మహిళ బంధువు ఆమె కూడా స్పృహ తప్పి పడిపోవడం జరిగింది. ప్రస్తుతం ఇప్పుడు ఈ కోడూరు ఎమ్మెల్యే మాట్లాడుతున్నారు. మృతురాలి కుటుంబ సభ్యులతో వారికి సంబంధించి పూర్తి వివరాలు తెలియజేస్తుంటున్నారు. ప్రస్తుతం మృతురాలికి సంబంధించిన కుటుంబ సభ్యురాలు మాట్లాడుతున్నారు. ఆమెను అడిగి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం. అమ్మ కూతురు మేము 4 ఒక్క దగ్గర కూర్చున్నాం. ఆవిడకి ముసలమ్మ ఆవిడ ఈ ఆ మామగారు కదండి నేను తీసుకెళ్తాను బయటికి తీసుకెళ్తాను అన్నదట. ఇవన్నప్పుడు తోపులాట అయిపోవడంతో ఇద్దరు చచ్చిపోయారంట. బయటకు వస్తే ఎవరో చచ్చిపోయిందంటే ఎవరు చచ్చిపోయారంటే మా ఫోన్ చేశాను ఎవరికి ఎత్తట చచ్చిపోయారంటే భయం వేసేసింది. అమ్మో ఏంటి నేను ముందుకు వచ్చేసాను వాళ్ళు కనబట్టలేదు అనుకోండి. ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తరు. అతను అలాగే గంట అయిపోయింది స్వామి, గంట అయిపోయింది సార్. ఆ గంట తర్వాత ఏమో ఫోన్లు అవ్వట్లేదు. ఆ తర్వాత ఎత్తుంది
అమ్మ బాబు ఎవరో చచ్చిపోయారట, నేను ముందుకు వెళ్తాను. పాపలా వెళ్తున్నట్టుంది అంబులెన్స్ కింద వెళ్తే, నీడలా కనబడింది వెళ్తే. పెద్ద అమ్మ చిన్న ఆమె కాదన్నారు. నేను వెనక్కి వచ్చేసాను బాబు. వెనక్కి వచ్చి పెద్ద ఆవిడ బాబు మా పాప కాదు లైన్లోకి వచ్చేసారు కోసం నేను వచ్చేసాను. వచ్చేసి పాప ఇష్టదాన్ని వెనక్కైనా పోయాను కాదు. నీడ కనబడితే మా పాపలా నీడ కనబడితే నీడ అది తిరిగేస్తుంది. ఎప్పటికే అంబులెన్స్ ఎక్కేసిందని నాకు తెలియదు. తప్పమని అక్కడికి వెళ్ళేసరికి లేట్ చేశారు. లాస్ట్లో చేసిన పోలీసులు పొరపాటు ఒకటి చేశారు బాబు. నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత బాబు ఒక్క పేరు చెప్తాను అనౌన్స్ చేయంటే, బైక్ లేదు పో అటు పో, టికెట్ అందింది కదా బయటకు పో అన్నారు. కాదు బాబు మేము మా పాపే టికెట్ అందిపోయింది కదా, ఎవరు తెస్తారు బాబు? అలాగే నన్ను నమ్మి తీసుకొచ్చారు. జరగకూడదు బాబు, అదే నేను అన్నాను. ప్రభుత్వం మేలుకొని చెయ్యండి బాబు, ఇలాంటివి చెయ్యకండి బాబు. బాబు నేను డబ్బేడు చేసుకుంటాను కొడుగా, నేను డబ్బేడు చేసుకుంటాను బాబు. స్వామి ఎప్పుడు ఇలాంటి జరగకూడదు, ఏ కన్నా తల్లికి జరగకూడదు తండ్రి స్వామి. బాబు తండ్రి ఏ తల్లికి జరగకూడదు ఇలాగా. ఇక్కడ మృతుల కుటుంబ సభ్యులకు సంబంధించి సహాయాన్ని అందించడానికి కొంతమంది రావడం జరిగింది. వారి కొంతవరకు ఆర్థిక సాయం అందజేశారు. ప్రస్తుతం శాంతికి సంబంధించిన మృతురాలు శాంతికి సంబంధించిన ఆమె భర్త ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రధానంగా ఎట్లా జరిగింది సంఘటన? ఆమె రాత్రి 12 గంటలు ఊగుతాను అన్నారు సమయంలో. మేము 7 బయలుదేరాం. 8 తెల్లవారు వచ్చాం. 8 తెల్లవారు వచ్చిన తర్వాత మేము విష్ణు కుమార్ రూమ్ కట్టాం. 1 గంట అలాగే దొరికింది. 1 గంట రూమ్ దొరికింది. ఫ్రెష్ అప్ అయిపోయి 5 గంటలకల్లా పద్మావతి పార్క్ వెళ్ళిపోయాం. ఇంక పార్క్ వెళ్ళిపోగానే మా మాత ముందు పంపించి మేము వెంగ ఉన్నాం, కొద్ది బంధువులు ఉన్నారని. అయితే ఈలోగా ఒకసారి 12 గంటలకు ఒగ్గున్న వాళ్ళు అనౌన్స్మెంట్ చేశారు 12 అని. ఈలోగా 8 గంటలు ఒగ్గేశారు. మరి దేనికి ఒగ్గలు మనకే తెలియదు. అక్కడ పోలీసులు లోపల ఏటీ లేదు. మొత్తానికి ఇన్సిడెంట్ జరిగిపోయింది. ఇన్సిడెంట్ జరిగి మేము అనుకున్నాం మా ఆవిడ వెళ్ళిపోయింది కదా లైన్లోకి, మా ఆవిడ వెళ్ళిపోయింది లైన్లోకి. కానీ మనం కూడా వెళ్ళిపోతాం అయ్యి టికెట్లు తెచ్చుకుందని చెప్పి అనుకుని మేము లైన్ కట్టుకుని మేము వైకుంఠ టికెట్లు దొరికాం. అంటే అక్కడ క్యూ దగ్గర ఎవరికైనా మహిళకు అస్వస్థతగా ఉంటే ఆమె కోసం గేట్ తీశారు. ఆ సమయంలో జనం అందరూ వచ్చి పడ్డారు. లేదు మరి అది తెలియదు నాకు, అది తెలియదు ఏంటి ఆ విషయం నాకు తెలియదు. మా మాత లైన్లో ఉందని చెప్పి మేము లైన్లోకి వెళ్ళిపోయి వైకుంఠ దర్శనం టికెట్ తెచ్చుకున్నాం.